వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఒక టైటిల్ ఖాయం చేసాం మనం ఇక్కడ, వైసీపీ అధ్యక్షురాలుగా భారతి అనేది. వైసీపీ అధ్యక్షురాలుగా భారతి ఎందుకు కాబోతున్నారు? నిజంగానే ఈ వార్తల్లో వాస్తవం ఉందా? ఈ ప్రచారంలో నిజం ఉందా అంటే, కొన్ని పరిణామాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత ఆ పార్టీ వేదికగా జరుగుతున్న కొన్ని పరిణామాలు, జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి జరుగుతున్న కొన్ని అప్డేట్స్, కానీ ఈరోజు భారతి తప్ప ఆ పార్టీకి ఒక ఆల్టర్నేటివ్ లేదు అన్న అంచనానైతే తెర మీదకి తీసుకొస్తున్నాయి. అందుకే ఈరోజు వైఎస్ఆర్సీపీలో టాక్ ఆఫ్ ది ఇష్యూ అయ్యారు. భారతీనే టాక్ ఆఫ్ ది పార్టీ అయ్యారు ఈరోజు వైఎస్ఆర్సీపీలో భారతీరెడ్డి. అందుకు కారణాలు కూడా ఉన్నాయి, వాటిని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. 11 సీట్లతో మాత్రమే వైఎస్ఆర్సీపీ మొన్న ప్రతిపక్షానికి పరిమితమైంది. అసలు ప్రతిపక్ష హోదా కూడా లేదు. యాక్చువల్గా 18, ఇప్పుడున్న 175 మనం చూసుకున్నట్లయితే మ్యాజిక్ ఫిగర్లు అన్నీ పక్కన పెడితే కనీసం 18 స్థానాలన్నా సాధిస్తేనే వైఎస్ఆర్సీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కుండేది. ఈరోజు 11 స్థానాలకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి పరిమితమయ్యారు. ఉన్న నేతల్లో కూడా ఎంతమంది తనతో పాటు ఉంటారో అనేది తనకు డౌట్ ఉంది. చాలామంది నేతలు అటు టీడీపీలోనో జనసేనలోనో స్కోప్ లేని వాళ్ళంతా బీజేపీ లాంటి పార్టీల వైపు అయితే చూస్తూ ఉన్నారు ఈ రోజున. ఇక బొత్స మొదలుకొని ధర్మాన్ లాంటి సీనియర్ నేతలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి కనీసం ఇప్పటిదాకా పలకరించిన పాపన అయితే పోలేదు. మరోవైపు బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డికి అపోనెంట్ పార్టీలో ఉంది. ఈరోజు ఎన్డీఏ కూటమి టీడీపీ అండ్ దెన్ జనసేన అండ్ బీజేపీ కలిసే మొన్న పోటీ చేసి అధికారంలోకి వచ్చున్నాయి. అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డిని ఇన్ని రోజులు ప్యాంపర్ చేసిన బీజేపీ కూడా ఆయనకు అండగా లేదు. మరోవైపు తనకు సపోర్టెడ్గా, తనకు ఒక బ్రదర్ లాగా, తనకు ఒక పూర్తి స్థాయిలో అండగా నిలబడ్డ కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు ఓటమి పాలై తమ భవిష్యత్తు మీద ఆందోళనలో ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమి అనే కంటే ఒంటరయ్యారు ఈ రోజున. ఇదే సమయంలో కేసులు కూడా ఆయన ఒకవైపు పుల్ చేస్తూ ఉన్నాయి. అటు సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు దాకా ఆయన కేసుల్ని పుషప్ చేస్తున్న తీరు కానీ ఫాలోఅప్ చేస్తున్న తీరు కూడా ఆయన డిఫెన్స్లో పడేస్తోంది. ఈ కేసుల విషయంలోనైనా బీజేపీకి అండ కోరదామని చెప్పి ఆయన ఏదైతే పలు అంశాల్లో రాజ్యసభలో బీజేపీకి మద్దతిస్తున్న తీరు కానీ, అడగకుండానే అటు లోక్సభలో ఆయన మద్దతిస్తున్న తీరు కానీ కొన్ని ఇష్యూల్లో కాంగ్రెస్కి కూడా ఆయన దూరం చేస్తోంది. చంద్ర లాంటి వాళ్ళు తిరిగి ఆయన్ని కాంగ్రెస్ వైపు దగ్గర చేస్తారనే చర్చ జరిగినా ఈరోజు అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి తన కేసుల దృష్ట్యా అటు కాంగ్రెస్ వైపు చూడకుండా బీజేపీ వైపే జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తున్న పరిస్థితి, లైక్ స్పీకర్ ఎంపికలో మద్దతు ఇవ్వడాన్ని మనం చూసాం. అయినా సరే జగన్మోహన్ రెడ్డి కేసుల విషయం మాత్రం ఫాలోఅప్ అవుతూనే ఉంది. ఈరోజు ఏ క్షణమైనా సరే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంది. ఇక ఆయన ప్రభుత్వ అక్రమాలను బయటికి తీసే క్రమంలో ఈరోజు ఒక మద్యం మాఫియా వ్యవహారం మొదలుకొని ఒక రుషికొండ ఇష్యూ వరకు టీడీపీ గవర్నమెంట్ ఏది కూడా వదలట్లేదు. అవసరమైతే ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి దానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తినో, ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఐఏఎస్లో నియమించాలని కూడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారు. అలా ఏ కేసులో అయినా సరే జగన్మోహన్ రెడ్డి దొరికే అవకాశం ఉంది అడ్డంగా. గతంలో ఏమీ లేని చోటు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలా బుక్ చేశారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈజీగా ఏ కేసులో అయినా దొరికే అవకాశం. జస్ట్ మద్యం అనేది ఒక ఎగ్జాంపుల్ చాలనుకుంటా. అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఇన్ కేసు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే పార్టీ పరిస్థితి ఏంటి? సీనియర్లు ఎవరు కూడా ఆయన వైపు చూస్తున్న సిచ్యువేషన్ లేదు. ఒక బాలినేని లాంటి వాళ్ళే ఈరోజు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచేందుకు సిద్ధంగా లేరు. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు నిజంగానే ఆయన దూరం చేసుకుంటున్నారు. ఎందుకంటే తనని హ్యూమిలేట్ చేసి పక్కన పెట్టారు కాబట్టి గతంలో తాను పనిచేసిన విధంగా పనిచేయడానికి ఈరోజు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు సిద్ధంగా లేదు. తాను ఆల్మోస్ట్ 5 ఏళ్ల పాటు ప్రత్యక్ష రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి దూరం చేశారు కాబట్టి వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి కోసం గతంలో లాగా తపన పడే అవకాశంలో. ఇక మరోవైపు చూసినట్లయితే తను నమ్ముకున్న నేతలు, తన తల్లి కానీ అదేవిధంగా తన చెల్లి కానీ ఈ రోజున వాళ్ళిద్దరిని దూరం చేసుకుని ఆయన సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఆ పార్టీని ఎవరు నడుపుతారు అనుకున్నప్పుడు ఇక్కడ భారతీనే చర్చనీయాంశం అవుతున్నారు. భారతి పేరే తెర మీదకి వస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన పరిశ్రమలతో పాటు ఆయన సొంత మీడియాను కూడా ఆవిడే రన్ చేస్తూ ఉన్నారు. అనేక సార్లు అతడే ఆమె సైన్యం తరహాలో వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతో జనంలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీలో కొన్ని నిర్ణయాల్లో కూడా ఆమె భాగస్వామి. అయితే ఎక్కడ కూడా భారతి ప్రత్యక్ష రాజకీయాల్లో ఇప్పటిదాకా ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. అలాగని ప్రత్యక్షంగా ఎప్పుడు కూడా ఆ స్థాయిలో రాజకీయంగా ఫోకస్ కాలేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత సీఎం సతీమణి హోదాలో భారతి అనేక సార్లు మీడియా ముందు ఎక్స్పోజ్ అయ్యే ప్రయత్నం చేశారు. ఇక పర్టికులర్లీ ఆమె హైలైట్ అయిన తీరంటే అది మంచి విషయం కాదు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో భారతి పిఏ ఇన్వాల్వ్మెంట్ను అనేక సార్లు అటు సిబిఐ కూడా బయటికి తీసే ప్రయత్నం చేసింది. తాడేపల్లి కూసాలు కదిలిపోయాయి ఒక్క ఇష్యూతోనే. అంతేకాదు ఇక సునీత కావచ్చు, అదేవిధంగా షర్మిల కావచ్చు, భారతీయ ఇన్వాల్వ్మెంట్ని అనేక సార్లు ప్రశ్నించారు వాళ్ళు. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని ప్యాంపర్ చేస్తూ ఆమె సలహాదారుగా అక్కడ నియమించిన తీరు, నియమించడంలో ఆమె ఇన్వాల్వ్మెంటు, ఈరోజు సజ్జల కారణంగానే కూడా పార్టీ ఓడిపోయిందని కూడా అన్ని వేళ్ళు ఆయన వైపే చూపిస్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా చూసినట్లయితే కూడా ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతి మీద ఆ స్థాయిలో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంది. ఎందుకంటే ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు, మోనోపలీగా ఆమె వ్యవహరించిన తీరు జగన్మోహన్ రెడ్డికి బ్యాక్ ఎండ్ నుండి పార్టీని ఈరోజు డీమోరలైజ్ చేశాయన్న చర్చ కూడా ఉంది పార్టీలో.
ఇక అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మీడియాను అదే సమర్థతగా నడిపించారని ఒక క్రెడిట్ స్కోర్ కూడా ఉంది ఆమె ఖాతాలో. బట్ రాజకీయంగా పూర్తిగా ఆమెకు అవగాహన లేని సిచ్యువేషన్లో ఈరోజు పార్టీని ఎంతవరకు కూడా భారతి నడిపించగలదు అనేది ఆ పిడికడ మందిలో ఆ కొద్ది మందిలో వస్తున్న సందేహం. అయితే మొన్నటి ఎన్నికల ముందు భారతిని ఎలాగైనా పోటీ చేస్తారు జగన్మోహన్ రెడ్డి అనే చర్చ నడిచింది. ఒక దశలో జమ్మూల మడుగు నుంచి భారతి పోటీ చేస్తారు, అవసరమైతే సుధీర్ రెడ్డిని పక్కన పెడతారన్న ఒక ప్రచారం కూడా వచ్చింది. అలాంటి ఈవెన్ కడప ఎంపీగా కూడా భారతి దిగబోతున్నారు షర్మిల మీద అన్న ప్రచారం కూడా జరిగింది. బట్ అవి కేవలం ప్రచారాలుగానే మిగిలిపోయాయి. అందుకనే ఈ రోజున భారతీని పార్టీ అధ్యక్షురాలను చేయాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన మొన్నే ప్రకటించారు, తిరిగి తాను పాదయాత్ర చేస్తాను, తాను ఓదార్పు చేస్తారని. తాను అరెస్ట్ అయినా కాకుండా పార్టీ తరపున ఏదో ఒక రూపంలో తనకి ఇంకా వయసు ఉంది కాబట్టి జనంలోనే ఉంటాను, జనం సమస్యలను హైలైట్ చేస్తానని కూడా మాట్లాడారు. సో జగన్ ఆ స్థాయిలో జనంలో ఉండే ప్రయత్నం చేస్తే పార్టీని పూర్తి స్థాయిలో హోల్డ్లోకి తీసుకోవడానికి ఈరోజు భారతీ లాంటి ఒక ఫ్యామిలీ మెంబర్ అవసరం జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ రోజున దీనిలో భాగంగానే భారతికి అధ్యక్ష బాధ్యతలు ఇస్తారనే చర్చ జరుగుతోంది. దాంతోపాటు ఒక మహిళా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనే చర్చ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి, ఆయన అన్నాళ్ళ వైపు నుంచి అయితే హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే భారతీ లాంటి వాళ్ళు అధ్యక్షురాలుగా ఉంటే బ్యాక్ ఎండ్లో సుబ్బారెడ్డి లాంటి వాళ్ళనో, సాయిరెడ్డి లాంటి వాళ్ళనో పెట్టి ఆ పార్టీని సస్టైన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా జనంలోనే ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి అయితే భారతీ గురించి ఆలోచన చేస్తున్నారు. మరి ఈ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి తీసుకోబోతున్న నిర్ణయం ఎంతవరకు ఆమె వెల్కమ్ చేసే అవకాశం ఉంటుంది? కేవలంగా బిహైండ్ ద స్క్రీన్ మాత్రమే ఇప్పుడు దాకా పరిమితమైన భారతి ఎంతవరకు కూడా ఆన్ స్క్రీన్ వచ్చి రాజకీయాల్లో కీలకమయ్యే అవకాశం ఉంటుంది? అటు షర్మిల, విజయమ్మ లాంటి వాళ్ళని పక్కన పెట్టిన పరిస్థితుల్లో ఎంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి తన భార్యని మళ్ళీ పార్టీ అధ్యక్షురాలు చేసే ప్రయత్నం చేస్తారన్నది కూడా మనం చూడాలి. మొత్తానికి ఇలాంటి ఇష్యూలతోనే ఈరోజు వైఎస్ఆర్సీపీలో భారతి టాక్ ఆఫ్ ది ఇష్యూ అయిందంటే కూడా మనం ఆశ్చర్యం లేదని చెప్పుకోవచ్చు. Please share, like and subscribe South First Telugu channel.